అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో ఇండియన్ కర్ల్స్ అని ఒక హెయిర్, మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే హెయిర్ సలూన్ అని. హెయిర్ సలూన్ కాదు, వీళ్ళు స్పెషలిస్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అంటే వీళ్ళు చేసే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వస్తుందంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్న మన టెంపుల్స్, మన తిరుమల టిటిడి టెంపుల్ నుంచే చాలా మెజారిటీ హెయిర్, చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి హెయిర్ డొనేషన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు హెయిర్ కాంట్రాక్టర్స్గా ఆ హెయిర్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు దగ్గర 47 దేశాలకి వీళ్ళు హెయిర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో 4 ఎక్స్టెన్షన్, అంటే అది మహిళలకే కాదు మగవాళ్ళకి కూడా మీరు చూస్తే వాళ్ళ చాలామంది బాల్డ్నెస్ అవాయిడ్ చేయడానికి లేకపోతే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సెమీ పర్మనెంట్ విగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రమోటర్స్ బాలకృష్ణ గారు, ఆనంద్ గారు. బాలకృష్ణ గారు మావయ్య పేరు, ఆనంద్ గారేమో ఆయన నియోజకవర్గం హిందూపూర్ నుంచి వచ్చారు. ఆ కనెక్షన్ నాకు చెప్తున్నారు, సంతోషం. మీ విషయం ఆల్ ద బెస్ట్ ఇన్ విశాఖపట్నం. ఇవాళ ఈ క్లినిక్ ఓపెన్ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అండ్ ఇద్దరు హీరోయిన్లు మొన్నే రాజాసాబ్ సినిమాలో యాక్ట్ చేశారు, విద్యుత్ కుమార్ గారని. అండ్ మన తెలుగు అమ్మాయి బిందు మాధవ్ గారు చిత్తూరు నుంచి. ఆవిడని ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ తెలుగు అమ్మాయి నాకు తెలియదు, ఇవాళ పరిచయం అయింది. వీ వెల్కమ్ దెమ్ ఆల్సో టు వైజాగ్. అండ్ ఈ హెయిర్ క్లినిక్కి వచ్చినందుకు వాళ్ళని కూడా వీఆర్ వెల్కమింగ్ టు వైజాగ్. సో ఇది మీడియా మిత్రుల ద్వారా ఏంటి అంటే మీరు కమ్యూనికేట్ చేయండి. దీంట్లో ఏమీ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. మీ హెయిర్ అంటే ఎందుకంటే మన సమాజం ఎట్లా తయారైపోయిందంటే లోపలున్న మనసు ఆ మెదడు కన్నా జుట్టు బాగుంటేనే చాలామంది చూస్తున్నారు, కాబట్టి తప్పదు మనకి జుట్టు కూడా బాగా చేసుకోవాలి. సో ఐ అప్రిషియేట్ ఈ బాలకృష్ణ ఆనంద్ గారిని ఫర్ బ్రింగింగ్ సచ్ హై క్వాలిటీ హెయిర్ క్లినిక్ టు విశాఖపట్నం. అండ్ తద్వారా విశాఖ వాసులకు కూడా మంచి సేవలు అందజేస్తారని నేను కోరుకుంటున్నాను. గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడితే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో విశాఖపట్నంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు అయిపోయిన జుట్టులను చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది హైదరాబాద్ లేకపోతే చెన్నై లేకపోతే టర్కీ అలా హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి ప్లేసులకు వెళ్లకుండా విశాఖపట్నంలో కలిసిన మంచి తెలుగులాగా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. ఇంకప్పుడు 2, 3, 4 అన్నారు, ఒక 20-30 జీవన కాక్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఈరోజు ఇండియన్ కోర్స్ అని మరి ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ షోరూమ్ పెట్టినందుకు గాను నేను మనస్ఫూర్తిగా ప్రమోటర్ అయినటువంటి బాలకృష్ణ గారు అలాగే ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఇండియన్ కర్ల్స్ అనేది యువర్ హెయిర్ యువర్ క్రౌన్ అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళు చేశారు. ఇది బాలకృష్ణ గారు ఒక ఓన్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఎవరు డెవలప్ చేయాలి, ఆయనే డెవలప్ చేశారు. సో ఆయన ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తున్నారు. సో ఈయనకి అది సినీ ఫీల్డ్లో కానీ బ్యూటీ వరల్డ్లో కానీ చాలా మంచి పేరుంది. సో హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కొంచెం న్యూనతా భావం ఉంటుంది. సొసైటీలో మాట్లాడడానికి కానీ లేకపోతే ధైర్యం వెళ్ళడానికి కానీ కొంచెం ఫీల్ అవుతుంది. సందర్భం చాలా చూసాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇండియన్ గర్ల్స్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ నిండుగా వచ్చేటట్టుగా చేయగలరని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి నేను బాలకృష్ణ గారికి, ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా వైజాగ్లో పెట్టినందుకు గాను వైజాగ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి యువ హీరోయిన్ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండియన్ కర్ల్స్కి వచ్చాను అండ్ చాలా యూనిక్ సెటప్ ఉంది. ఇది ఒక మామూలుగా అంటే సాలోన్ లేదు, కానీ జుట్టు కోసం హెయిర్ థిన్నింగ్ కోసం చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఒక నార్మల్ పర్సన్కి ఎంత మంచి లైక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇట్స్ వెరీ రేర్ యాక్చువల్లీ, డిఫికల్ట్ టు ఫైండ్. యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే దట్ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఫైండ్ గుడ్ క్వాలిటీ హెయిర్ ఎక్స్టెన్షన్స్. And these people have made it possible in Vizag, in our own city.
మేకప్ వేసినా హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే అది అసలు వర్కౌట్ అవ్వదు. సో అలాంటిది హెయిర్ స్టైల్స్కి చాలా ఈజీ చేసేసారు. హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని ప్రతిసారి హెయిర్ డ్రెస్సర్ లేకుండా వన్స్ యూ డూ ఇట్ ఫర్ 3 months మళ్ళీ సర్వీస్ చేసుకోకుండా ఇట్స్ లైక్ దేర్ ఆన్ యువర్ హెయిర్ ఆన్ యువర్ క్రౌన్. సో ఇట్స్ వెరీ నైస్, ఎస్పెషలీ లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు చూస్ చేసుకోకుండా ప్రతిరోజు చేయకుండా ఒకసారి చేస్తామంటే ఇట్ విల్ బీ దేర్ జస్ట్ ఫర్ ద నెక్స్ట్ హెయిర్ వాష్. అంతేకాకుండా దిస్ హెయిర్ ఎక్స్టెన్షన్ సో వెరీ న్యాచురల్, టెంపుల్స్లో నుంచి తీసుకొని వస్తున్నాం అనుకుంటారు. రైట్, సో దట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. సో కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఇండియన్ గర్ల్స్. అండ్ థర్డ్ బ్రాంచ్ ఇంకా ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలి. బ్రో ఇక్కడ చూడండి, look at this camera. Thanks media, thanks for the memorable day. యాక్టివ్కి హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది, కానీ అది చాలా రేర్గా ఉంది. మంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఈజీగా కనపడలేదు. సో యూనో ఇక్కడ మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలి అంటే ఇండియన్ గర్ల్స్కి రండి. సో సో ప్లీజ్ కమ్ హియర్ అండ్ ట్రై దర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. See how it feels for you. They're made with 100% virgin natural hair. They're not treated upon, and they've been sourced from very ethical places. So I think that every woman sort of deserves to have this chance to have like really thick juttu. Meeku kuda kavali kada. So they all women's dream undi, and he's making those dreams come true. So yeah. సో మదనపల్లి ప్రొద్దుటూరు అంతా మన తెలుగు అమ్మాయి రాయలసీమలో పుట్టి పెరిగిన రాయలసీమ అమ్మాయి. హలో వైజాగ్, అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ హ్యాపీ అండి. ఈరోజు వైజాగ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రీజన్ కోసం వచ్చాను. బికాజ్ అమ్మాయిలకి మేము ఎంత డ్రెస్ అయినా ఎంత మేకప్ వేసుకున్నా కూడా హెయిర్ సెట్ కాకపోతే ఆ లుక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలాంటిది లైక్ ఒక ప్రతిరోజు ఒక హెయిర్ డ్రెస్సర్ లేకుండా ఒకసారి సలూన్కి వచ్చారంటే వాళ్ళు హెయిర్ ఎక్స్టెన్స్ పెడతారు. అండ్ ఒక 3-4 months మళ్ళీ మీరు రెస్ట్లెస్గా ఉండొచ్చు హెయిర్ గురించి. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ సింథటిక్ కాదు. సింథటిక్ అయితే మళ్ళీ మన హెయిర్కి మనం పెట్టుకున్న ఎక్స్టెన్షన్ హెయిర్కి డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్ హెయిర్ కాబట్టి మన హెయిర్తో పాటు మనకి ఎంత వేవీగా ఉంటే ఎంత స్ట్రైట్గా ఉందో దాన్ని బట్టి మనం పెట్టుకొని అండ్ ఇట్ విల్ బీ లైక్ ఫర్ ఎవ్రీడే యూస్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు సపరేట్గా మళ్ళీ సలూన్స్కి వెళ్ళి స్ట్రైట్నింగ్ బ్లో డ్రైస్ అవన్నీ చేసుకోకుండా చాలా ఈజీ మెయింటెనెన్స్తో జరుగుతుంది ఒకసారి ఇక్కడికి వచ్చారంటే. అన్నిటికంటే నాకు బాగా మంచి ఫీల్ అయింది ఏంటంటే ఇది టెంపుల్స్ నుంచి హెయిర్ తీసుకొని వస్తున్నారు. సో దట్స్ వెరీ గుడ్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి సలూన్స్ ఐమ్ షూర్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ బిజినెస్ ప్లాన్ టు. ఇలాంటి బ్రాంచెస్ చాలా వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్. Thanks a lot. Thanks a lot. Thanks for wonderful.